మనం డిమాండ్ ఉందో అసెస్ చేసి అక్కడ కొంచెం ల్యాండ్ అడిషనల్ గా పూల్ అప్ చేసి సీఎం గారు చెప్పినట్టు ఇదొక్క ఓన్లీ కార్గో హ్యాండ్లింగ్ కాకుండా ఇట్స్ లైక్ ఏ కంబైన్డ్ ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా చేయగలిగి ల్యాండ్ పూలింగ్ కనుక చేయగలిగితే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది, బోత్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కొంచెం యాక్టివ్ గా చూడండి. 22 కొత్త జీసీటీస్ కి డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ హ్యావ్ ఫైల్డ్ అప్లికేషన్స్. సో వాళ్ళకి ఆల్రెడీ రైల్వేస్ హ్యావ్ గివెన్ క్లియరెన్స్. సో వాళ్ళకి కావాల్సిన ఏదైనా ల్యాండ్ లో వాటిలో ల్యాండ్ ఎక్విజిషన్ లో వాటిలో ఫెసిలిటేట్ చేయగలిగితే కనుక దట్ విల్ బి యాడింగ్ అనదర్ 22 సెంటర్స్. These are the this is from our logistics, sir. సార్ స్మాల్ సబ్మిషన్ సార్, ఎయిర్పోర్ట్స్ మీరు అన్ని క్యాప్చర్ చేయలేదు. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ గురించి మీరు ప్రస్తావించలేదు. అంటే టైం తక్కువ ఉందని యాక్టివ్ గా మనం చేసేది పెట్టాం సార్. ఇంకా ఉన్నాయి సార్. బట్ శ్రీకాకుళం ఇస్ అ ప్రయారిటీ. ఐ స్పోక్ టు ద కలెక్టర్ హస్ టు ఫోకస్ ఆన్ ఎల్ఏ. అంటే ప్రయారిటీ మనకే క్లారిటీ లేకపోతే ప్రయారిటీ ఎట్లా చేయాలో మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దెన్ విల్ గెట్ లాస్ట్. So we have Gaurav Mukhyamantri garu, airports is a focus area. We have a MoCA minister in the government of India. It is our responsibility to get all the airports done. We have to assign timelines from the from INI, and the collector should get it done, working with the local MLA, local minister, and the in-charge minister. Srikakulam and Nagarjuna Sagar also simultaneously we are taking up, sir. So the land has to be finalized. Airport Authority of India team has already inspected, sir. So we are trying JV model with them. So and also Nagarjuna Sagar. Nagarjuna Sagar clearance from Hyderabad airport is pending, sir. We are pursuing with that. Ikkada Krishna Babu garu, what is the existing logistics cost compared to other states, other countries overall? Low hanging fruits enti, you are talking about infrastructure, everything is all right, but manaku outcome is important. Deenni base cheskoni as on today what is the logistics cost in Andhra Pradesh, then how to go for low hanging fruits from here to different parts of the country, nationally, internationally, especially agriculture produce on the industry tomorrow. Big companies, they will have their own cargo. Manam medium size, small size, unorganized agriculture ivanni kuda maximum తీసుకోవాలి. మీకు అందుకే మీకు కంపెనీ పెట్టుకున్నాం, కన్సల్టెంట్ పెట్టుకున్నాం. వేర్ ఆర్ వి నౌ? సార్ ఇప్పుడు లాస్ట్ మీటింగ్ లో ప్రజెంట్ చేశాం సార్. అది యాక్చువల్ గా బై రోడ్ మనకి ₹3.30 పర్ కిలోమీటర్ అవుతోంది, అండ్ బై రైల్ ₹1.83 అవుతోంది. సో అందుకని రైల్ కోఎఫిషియంట్ ఎంత ఎక్కువ చేయగలిగితే దట్ విల్ బి హెల్పింగ్ టు రెడ్యూస్ ద కాస్ట్ సార్. అందుకనే 149 గతిశక్తి కార్గో టెర్మినల్స్ మనం అందులో ఎన్ని మాక్సిమం మనం డెవలప్ చేసుకోగలిగితే, అంటే అన్ని మనకు అవ్వవు సార్, బట్ ఎక్కడైతే మన ఇండస్ట్రియల్ పార్క్స్ అసోసియేటెడ్ ఉన్నాయో, దగ్గరగా ఉన్నాయో, అలాగే మనకి డిమాండ్ సెంటర్స్, తర్వాత ప్రొడక్షన్ సెంటర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాటిని చేయగలిగితే విల్ గెట్ సమ్ గుడ్ మీన్స్ అవుట్కమ్స్. సో దాంతో పాటు మనం ఒక 19 లొకేషన్స్ లో MMLPs మనం షూటబుల్ అనేది ఐడెంటిఫై చేయడం సార్ ఇన్ ద ల్యాండ్. అందులో NHLML తో